Okay, ready? అందరికీ నమస్కారం. ఈరోజు మన పల్మనేరు సబ్ డివిజన్ టీం తరఫు నుండి ఒక మంచి డిటెక్షన్ చేయడం జరిగింది. ఇది ఒక ప్రాపర్టీ ఆఫెన్స్ సంబంధించిన ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది. దాంట్లో మన దగ్గర గత సంవత్సరం 15 జూలైని క్రైమ్ నంబర్ 175/25 పల్మనేర్ అర్బన్ స్టేషన్లో రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ గ్రేవ్ ప్రాపర్టీ ఆఫెన్స్ ఉండడం వల్ల దాంట్లో మన ఎస్డిపిఓ పల్మనేరు ఆధారంలో మల్టిపుల్ టీమ్స్ ఏర్పాటు చేశాము. మన ఒక టెక్నికల్ అనాలిసిస్ కూడా ప్లస్ లోకల్ క్రైమ్ టీమ్స్ని కూడా తీసుకొని అప్పుడు నుండి టెక్నికల్గా ఇవి అంతా క్లూస్ కోసం వెతుకుతున్నాము. మన కొత్త ఏఎస్పీ గారు కూడా దాంట్లో జాయిన్ అయ్యారు ఆ టీంలో. ఇప్పుడు ఆ కేసులో ముగ్గురు ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది. ఆ ముగ్గురు ముద్దాయిల్లో రాయపాటి వెంకయ్య, ఏజ్ 49 years. ఆయన నేషనల్ ప్రాపర్టీ అఫెండర్ ఒక రకంగా చెప్పవచ్చు. ఎందుకంటే తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు అన్ని స్టేట్స్లో అతని మీద కేసెస్ ఉన్నాయి. సిసిటిఎన్ఎస్ మేము ఆంధ్ర సిసిటిఎన్ఎస్ చూస్తే మోర్ దెన్ 100 కేసెస్ అగేన్స్ట్ అక్యూజ్డ్ వన్ ఉన్నాయి. ప్లస్ ఇక్కడ బెంగళూరు, కోలార్, కృష్ణగిరి ఇలాంటి అదర్ స్టేట్ డిస్ట్రిక్ట్స్లో కూడా అతను చేసి ఉన్నాడు. హీఈస్ నేటివ్ ఆఫ్ గుంటూరు. అక్కడ మన ఆ ఏరియాలో కూడా చాలా అఫెన్సెస్ అతని మీద ఉన్నాయి. ఇంకొకడు షేక్ నాగుల్ మీరా, అతను ఏజ్ 27 years. అతను కూడా పల్నాడు డిస్ట్రిక్ట్ నుండి ఉన్నాడు. అండ్ తులసి రామిరెడ్డి, అతను కూడా ఏజ్ 26 years. అతను కూడా గుంటూరు డిస్ట్రిక్ట్ నుండి ఉన్నాడు. సో ఈ అఫెండర్స్ని చాలా కష్టపడి మన టీమ్స్ పట్టుకోవడం జరిగింది. మీకు తెలుసు, అండ్ ఒక 100 పైన కేసెస్ ఉన్న ప్రాపర్టీ అఫెండర్ని పట్టుకోవడం అంత అది డిఫికల్ట్ టాస్క్ ఉంది. సో అందరూ మన వాళ్ళు చాలా బాగా చేశారు. దాంట్లో మన రికవరీ చూస్తే 3 vehicles రికవర్ చేశాము. 2 bikes ఉన్నాయి, ఒకటి 4-wheeler ఉంది. ఆ 2 bikes కూడా దొంగతనం వెహికల్ ఉంది. ఒక కర్ణాటక బండి ఉంది, ఒక ఆంధ్ర బండి ఉంది, ఒక కార్ కూడా ఉంది. దాంట్లో కూడా వాళ్ళంతా డేటా తీసుకొని ఇంకా కొన్ని కేసెస్ మేము డిటెక్ట్ చేసాము. ఇప్పుడు ఉన్న కేసెస్ మన దగ్గర ఒక 4-5 కేసెస్లో మన దగ్గర ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. కొల్లార్లో కూడా 2 కేసెస్ వాళ్ళు అడ్మిట్ అయ్యారు. ఇంకా తమిళనాడులో కూడా కొన్ని కేసెస్ ఉన్నాయి. సో అరెస్ట్ చేసిన తర్వాత మేము ఆ స్టేట్స్కి కూడా లెటర్ రాస్తాము అండ్ వాళ్ళని కూడా వాళ్ళ దర్యాప్తు ముందుకు తీసుకువెళ్ళమని చెప్తాము. ఇప్పుడు ఈ రికవర్డ్ ప్రాపర్టీ చూస్తే ఆల్మోస్ట్ 50 lakhs వర్త్ ఉంది. దాంట్లో గోల్డ్ ఆర్నమెంట్స్ టోటల్ 210 grams ఉంది. అండ్ ఒక గోల్డ్ చైన్ 13 grams, ఒక గోల్డ్ చైన్ 23 grams. ఇది 2 చైన్ స్నాచింగ్ ఆఫెన్స్ లో కూడా వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు మోడస్ ఆపరెండి ఏంటంటే ఒక ప్లేస్ లో వెళ్ళి ఆ 4-wheeler ని పార్క్ చేస్తారు, అక్కడ నుండి 2-wheeler దొంగతనం చేస్తారు. ఆ దొంగతనం చేసిన 2-wheeler ని తీసుకువెళ్ళి హౌస్ బ్రేకింగ్ ఆఫెన్స్ చేసుకొని అక్కడ నుండి అంతా తీసుకొని మళ్ళీ ఆ 2-wheeler వాడుకొని ఏదో ఒక ప్లేస్ కి వెళ్ళి అక్కడ పార్క్ చేసుకొని నడిచేసి అతని వెహికల్ దగ్గరికి పోతాడు, 4-wheeler తీసుకొని పారిపోతారు. సో ఎప్పుడు వరకు మాకు ఆ సీసీటీవీ డేటా వస్తాయి, అన్ని డేటా వస్తాయి, మేము ఆ ఒరిజినల్ వెహికల్ వరకు వెళ్ళిన వరకు వాళ్ళు అక్కడ నుండి గాయమైపోతారు. సో ఇప్పుడు అతని మీద ఉన్న కేసెస్ పరిస్థితుల్లో చూసుకొని మన తరఫు నుండి అన్ని మెజర్స్ మేము ప్లాన్ చేసాము. అతని మోడల్స్ ఆపరెండి కూడా అర్థం చేసుకున్నాము. చాలా కేసెస్ ఉన్నాయి. సో ఒకసారి అక్కడ కన్సర్న్ డిస్ట్రిక్ట్ తో మాట్లాడుకొని అతని మీద పీడిఎఫ్ లేకపోతే ఇలాంటి చర్యలు కూడా ప్లాన్ చేస్తాము. అండ్ ఇలాంటి ముద్దాయి బయట రాకుండా కూడా చేస్తాము. మన మీడియా మిత్రుల ద్వారా ఎప్పుడైనా మీరు బయటికి వెళ్తే, ఇప్పుడు జరిగిన కేసులో కూడా ఆ ఫ్యామిలీ చాలా రోజుల నుండి బయట ఉన్నారు. సో వాళ్ళు ముందే వచ్చేసి రేకి కూడా చేస్తారు. మీరు ఇప్పుడు సంక్రాంతి టైంలో లేకపోతే ఎప్పుడైనా ఎక్కువ రోజు బయటికి పోతున్నారు, సో మీరు మీ
ఇంపార్టెంట్ ఐటమ్స్, జ్యువెలరీ, మనీ అంతా లాకర్స్ లో పెట్టుకోండి. లేకపోతే మాకు ఇంటిమేట్ చేస్తే మేము ఆ ఏరియాలో బీట్ పెడతాము. లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ మన దగ్గర ఉంది, ఆ సిస్టమ్ వాడతాము. కావాలి అంటే మన దగ్గర కొన్ని టెంపరీ సీసీటీవీ కెమెరాస్ కూడా ఉంటాయి, అది కూడా ఏర్పాటు చేస్తాము. సో ఓవరాల్ మేము ఒక ఈ ఆఫెన్స్ లేకుండా చేయడానికి కూడా ట్రై చేస్తాము. అండ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ అవర్ ఏఎస్పీ అండ్ ఎస్డిపిఓ పల్మేరు అండ్ ఎస్హెచ్ఓ పల్మేరు అర్బన్ హూ ఫర్ దేర్ గ్రేట్ వర్క్. ఇప్పుడు వాళ్ళ టీమ్ ని కూడా రివార్డ్ చేస్తాము. 100 grams with okay. The haram 100 grams. And with the diamond insurance on okay. Diamond sir. Give me diamond sir. You got diamond sir? Yes, give me diamond sir. Give me diamond sir. ఇది వేరే 2 కేజెస్ ఇది సార్. ఈ రెండు మీకు పెద్దవన్నీ మనం almost intact ఏదైతే హౌస్ రెక్కి చేస్తారు అంటే ఒక కొంచెం మంచి లొకేషన్ లో ఉంది, 4-5 days లో ఎవరు లేదు, లేకపోతే అక్కడ చాయ్ షాప్, టిఫిన్ షాప్ దగ్గర వెళ్ళి మాట్లాడుకొని చూసుకొని అక్కడ నుండి వెంటనే మన ఆఫెన్స్ చేసుకొని వేరే పేరు మీద గోల్డ్ లోన్ తీసుకోవడం, లేకపోతే బ్యాంక్ కి వెళ్ళి, ఇప్పుడు దాంట్లో 2 cases లో కూడా మాకు బ్యాంక్ లాకర్స్ నుండి ప్రాపర్టీ దొరికింది. సో ఆ ఏరియాలో చేసుకొని వెంటనే వేరే ఏరియాకి పోతారు. సపోజ్ మన దగ్గర ఇప్పుడు రీసెంట్ ప్యాటర్న్ చూస్తే కొల్లాల్లో ఒక ఆఫెన్స్ చేశారు, కృష్ణగిరి సైడ్ ఒక ఆఫెన్స్ చేశారు, మన దగ్గర 3 ఆఫెన్స్ చేశారు. సో ఒక చోట 5-10 days ఉండి ఆఫెన్స్ చేసుకొని వేరే లొకేషన్ కి వాళ్ళు షిఫ్ట్ అయిపోతారు. బ్యాంక్స్ లో వాళ్ళు పెడతారు, లేకపోతే ఇప్పుడు ఏంటంటే వాళ్ళ పేరు మీద గోల్డ్ పెట్టడం, లేకపోతే వాళ్ళకి డబ్బు ఉన్నప్పుడు కొంచెం ఒక కేసులో అతనికి 13 lakhs, మన జిల్లా కేసు లేదు, 13 lakhs క్యాష్ కూడా దొరికింది. సో వెళ్ళి బ్యాంక్ లాకర్ లో పెట్టేశారు, వాళ్ళ రిలేటివ్స్ పేరు మీద ఉంది. సో మెయిన్లీ ఈ వాకర్స్ అన్ని గుంటూరు, విజయవాడ ఆ ఏరియాలో ఉన్నాయి. అక్కడ వాళ్ళు దే ఆర్ రెసిడెంట్ ఆఫ్ దాట్ ఏరియా అండ్ బంధువులు కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళ పేరు మీద లాకర్ తీసుకొని దాంట్లో పెట్టేస్తారు. ఒక 15 December లో ఒక 5%, 6% హెల్మెట్స్, సపోజ్ అక్కడ హెల్మెట్ లో సిగ్నల్ లో ఒక 50 2-wheeler వాళ్ళు ఉన్నారు, దాంట్లో 4-5 వేసుకున్నారు. సో ఆల్మోస్ట్ 8 to 10%. ఇప్పుడు జనవరిలో, ఫిబ్రవరిలో మేము అంతా చేసిన తర్వాత ఏమైనా మార్పు వచ్చిందా, అది 5% పెరిగేసి 10, 15, 20, 30% ఏమైనా అయిందా? అన్ని టౌన్ ఏరియాస్ లో, ఇక్కడ బాపట్ల, మన చిత్తూరు టౌన్, పల్మేరు, కుప్పం, అన్ని చోట డ్రోన్ ఫోటోస్ ఈవినింగ్ 5-6 బిజీ టైంలో తీసుకొని అది కూడా చేస్తాం. కొంచెం బాగా చెప్పండి, ఎందుకంటే చిత్తూరులో చూస్తే కంట్రీ వైడ్ మేము టాప్ 100 రోడ్ యాక్సిడెంట్ డిస్ట్రిక్ట్స్ లో వస్తున్నాం. ఫేటల్ హైవేస్ ఎక్కువ ఉన్నాయి, బట్ ఎక్కువ ఫేటల్ యాక్సిడెంట్స్ 2-wheeler వల్లనే జరుగుతుంది. అంటే 4-wheeler యాక్సిడెంట్ జరిగినా కూడా చాలా బ్యాడ్ యాక్సిడెంట్ జరిగింది, బండి పోయింది, అప్పుడు ఫేటల్ జరుగుతున్నాయి, లేకపోతే ఇంజరీస్ తో బయటకి వస్తున్నారు. 2-wheelers ఎక్కువ బ్యాడ్ యాక్సిడెంట్, ఫేటల్ ఎక్కువ. ఎవరైతే హెల్మెట్ పెట్టుకోరు. ఓకే, ఇంకా న్యూ ఇయర్ ది అంతా ఓకే జరిగింది. ఓకే సార్.
Yes, sir. Good. Ellappa. Good. Risida. Very good. Ganesh. Redappa. ఏఎస్పీ గారు కూడా ఫస్ట్ డిటెక్షన్ ఆయన గురించి రాస్తున్నారా లేదా? ఓకే ఓకే గుడ్, థ్యాంక్ యూ. ఇంకా ఇలా ఉంది అంతా? ఇంకో పొంగనూరు అఫెన్స్ లో 67 గ్రామ్స్, ఇంకో చైన్ స్టాకింగ్ 26 గ్రామ్స్, ఇది కాకుండా ఇంకో 24 గ్రామ్స్ బ్యాంక్ లో, మొత్తం 350 గ్రాములు. 2 కేసెస్, ఒకే సపరేట్ ఒకే సపరేట్ చెప్పాను సార్ నేను. అట్లా అన్ని రిక్వెస్ట్ చెప్పాను సార్ వాళ్ళకి. యాక్చువల్లీ టెలికాంప్లీ ఏదైతే మరి మీరు లంచ్ కూడా పెట్టారు. ఇప్పుడు ఈ టాపిక్ ఓకే ఓకే.